సంక్రాంతి వస్తుంది కదండి. చూడండి, మన చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఎలా నచ్చితే అలా ఖర్చు పెట్టుకోవచ్చండి. నేను ఎప్పుడు అమ్మకి చీర కొనలేదండి. నేను నిజంగా ఎప్పుడు మా ఆడపడుచులకి మా చెల్లెలకి కొన్నాను, కానీ మా అమ్మకి ఎప్పుడు ఒక చీర కొనలేదండి. ఇదిగోండి, అమ్మకి ఒక చీర కొన్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చాలా కష్టాలు పడ్డానండి. ఈ కష్టాల్లో మునిగిపోయి ఎవ్వరికి ఏమీ పెట్టుకోలేకపోయానండి నేను. అలాగని చెప్పేసి పండగ వస్తే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ రకంగా పెట్టాలనేది అన్నీ పెట్టేదాన్ని. కానీ నా పుట్టిల్లుని మాత్రం నేను ఎప్పుడు పట్టించుకోలేదండి. ఎప్పుడో నా తమ్ముళ్ళు ఎప్పుడన్నా సమ్మర్ హాలిడేస్కి అది చదువుకున్నప్పుడు వస్తే ఆదరించాను. కానీ చూడండి, అమ్మకి తీసాను ఇది. అమ్మకి ఒక ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుందండి పాపం పనులు అదిని. ఆవిడకి ఈ చీర తీసాను. ఓకే అండి, ఈ చీర తీసాను. నేను ఈ శారీ తీసుకున్నాను కదండి. నేను ఈ శారీ తీసుకున్నాను చెప్పాను కదమ్మా, 2-3 శారీస్. అలాగే నాకు చెల్లి ఉందండి, బెస్ట్ ఫ్రెండ్ చెల్లి. నేను వీడియోస్ తీస్తున్నాను కదండి, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు, కానీ చిన్నదో పెద్దదో టాలెంట్ ఉంది నా దగ్గర. ప్రతిదీ అడుగుతాను, చెల్లి ఇలా చేస్తున్నాను, ఇలా చేయనా, ఇలా వద్దా, ఇది బాగుంటుందా, ఇది బాగోదు, ఏం బాగుంది, ఎలా ఉంది అన్నీ చెప్తూ ఉంటుందండి నాకు. దానికోసం అదంటే నాకు చాలా ఇష్టం మా చెల్లి నాకు. నేను తీసుకున్న శారీ లాంటిది సేమ్ నా చెల్లికి ఒక శారీ తీశానండి. కానండి, ఇది నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆమె నాకు చాలా ఆదరించిందండి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించిందండి. ఎందుకంటే నేను ఆశ్రమానికి స్టేజ్కి వెళ్ళిపోయానండి నా లైఫ్. ఆ టైంలో నన్ను ఒక ఆమె ఆదరించింది. ఆమెకి ఈ శారీ ఒకటి, వాళ్ళ అమ్మగారు ఉన్నారండి పెద్ద ఆమె, వాళ్ళ అమ్మగారికి 2 శారీస్ తీశానండి. 3 కాదుగో 2 శారీస్ తీశాను. ఈ 2 శారీస్ వాళ్ళ అమ్మగారికి తీశానండి. ఎవరైనా తల్లి నేను కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే, పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలామంది విసుక్కుంటారు. 3 నెలలు ఉండిపోయానండి నేను వాళ్ళ ఇంటి దగ్గర. విసుక్కుంటారండి. అప్పుడు మనకు చాలా బాధ ఉంటుంది. అంటే మన టైం బాగాలేదు, ఎక్కడికో వెళ్ళిపోలేక ఫ్రెండ్ ఇంటి దగ్గర తలదాచుకున్నాము. అలాంటి పరిస్థితుల్లో నన్ను చాలా ఆదరించారండి. వాళ్ళకి నేను ఎంత పెట్టినా వాళ్ళ రుణం మాత్రం నేను తీర్చుకోలేనండి. వాళ్ళకండి ఈ 2 శారీస్ అండి వాళ్ళకి. ఇంకొక ఫ్రెండ్ ఉందండి, వాళ్ళ ఇంట్లో ఒక 1 రోజులు ఉన్నానండి నేను. ఆ ఫ్రెండ్కి ఈ శారీ తీశానండి. ఇంకొక శారీ తీస్తాను నేను, మళ్ళీ రాజమండ్రి వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే అండి, మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మన సహాయం చేశారనుకోండి, వాళ్ళు మళ్ళీ మనం బాగుపడినప్పుడు వాళ్ళని పక్క పెట్టకండి. ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళు మాత్రం కాపాడుకోవాలండి ఎప్పుడు కూడా. అప్పుడే మనం చేసిన కష్టానికి వాళ్ళు చేసిన మన హెల్ప్కే దానికి రుణం తీర్చుకోవడం అనేది జరుగుతుంది, మనం మర్చిపోకుండా ఉంటే. ప్రతిదీ కూడా అండి ఇలాగే చేసుకుంటానండి నేను. ఆ రోజు నా దగ్గర రూపాయి లేదు, కానీ బాగా బతికిందాన్నే. కొన్ని కష్టాలు వస్తుంటాయి కదా, నుదుటి రాత అంటారు కదా, తలరాత దేవుడు ఏది రాస్తే అదే జరుగుతుంది. అలాగే నేను చాలా కష్టాలు పడ్డానండి. ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మీకు ఎలా నిలబడ్డానో ఏంటనేది మీకు అన్నీ తెలుసు. బిజినెస్ ఎలా స్టార్ట్ చేశానో, బిజినెస్లో ఎలా చేస్తున్నాను అనేది తెలుసు. ఈరోజు మరి నేను బాగున్నానండి. కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్న టైంలో నన్ను ఆదరించిన వాళ్ళందరినీ నేను మర్చిపోకూడదు కదండి. అందుకని వాళ్ళందరికీ కూడా పండగ వస్తుంది కదండి, ముందుగానే తీసి పక్కన పెట్టేశానండి. ఓకే అండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు మర్చిపోకండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒకటి, చుట్టాల మట్టుకి రారండి మన కష్టాలు ఉంటాయి. చుట్టాల మట్టుకు మన కష్టాలు ఉన్నప్పుడు ఎవరు దగ్గరికి రారండి. వచ్చేదల్లా ఫ్రెండ్స్ మాత్రమే అండి. చాలామంది ఫ్రెండ్స్ పాడు చేస్తారంటారు, ఫ్రెండ్స్ పాడు చేయరండి. ఎక్కడో 100కి 1 ఉంటారు పాడు చేసేవాళ్ళు. మనకు సహాయం చేసేవాళ్ళని మనం ఎంచుకుంటూ వెళ్ళాలండి. ఓకేనండి, నాకు సంతోషం కోసం నేను ఈ వీడియో తీశాను. ఎందుకంటే ఇది ఎక్కువ అవ్వండి, బాగా అయితే ఒక 2500 3000 అవుతాయి. కానీ ఈ సంతోషం చూసారా, వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. ఓకే అండి, నా ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.